ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పడవ బోల్తా పడి 250 మంది గల్లంతు కావడం కలకలం రేపుతుంది. రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ పౌరులతో ఒక నౌక బంగ్లాదేశ్ నుంచి మలేషియాకి వెళ్తుంది. దక్షిణ బంగ్లాదేశ్లోని టేక్నాఫ్ ప్రాంతం నుంచి ఈ పడవ స్టార్ట్ అయింది. అండమాన్ సముద్రం వద్దకు వచ్చేసరికి వాతావరణం అనుకూలించకపోవడం, సామర్థ్యానికి మించి ఆ బోట్లో ప్రయాణికులు ఉండడం వల్ల ఆ పడవ బోల్తా పడినట్లు కూడా అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రస్తుతం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ వెల్లడించింది. మయన్మార్లో హింసను తట్టుకోలేక 2017లో లక్షలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్కు వలస వచ్చారు. అక్కడ కాక్స్ బజార్లోని శిబిరాల్లో ఉంటున్నారు వీళ్ళంతా. కానీ ఈ మధ్య అక్కడ సరైన జీవన సౌకర్యాలు ఉండడం లేదు. పరిస్థితులు రోజు రోజుకు మరింత దిగజారుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ శిబిరాల్లో ఉన్నవారు మెరుగైన భవిష్యత్తు కోసం అక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం సముద్ర మార్గం గుండా మలేషియా లాంటి దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుంచి అయితే పడవ మునిగిపోయిందో ఆ బోట్ స్టార్ట్ అయింది. బలమైన ఈదురుగాలుల వల్ల తాజాగా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శరణార్థుల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలని కోరింది. ఇలాంటి ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని మరికొన్ని సంస్థలు సూచిస్తున్నాయి. సో ఒకసారి మనం ఆ పడవని చూసుకుంటే అదొక మెకనైజ్డ్ బోటు. దాంట్లో మహా అయితే ఒక 70 మంది, ఒక 80 మంది ట్రావెల్ చేసే అవకాశం ఉంది. కానీ దాంట్లో ప్రయాణించింది 250 మంది. వీళ్ళంతా పొట్టకూటి కోసం ఛత్రపతి సినిమాలో ఏదైతే చూస్తుంటామో శ్రీలంక నుంచి ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ ఏరియాస్కి ఎలాగైతే తరలి వస్తారో, వలస వస్తారో అలాంటి శరణార్థులు వీళ్ళంతా. సో దీంట్లో బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నారు. అయితే బంగ్లాదేశ్లోని లాల్ బజార్లో వీళ్ళంతా నివాసం ఉంటున్నారు. కానీ అక్కడ పరిస్థితులు బాగలేకపోవడంతో ఆల్రెడీ వీళ్ళు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చారు. ఈ 250 మంది. దాంట్లో మహా అయితే బంగ్లాదేశ్ పౌరులు ఒక 15 నుంచి 20 మంది ఉంటారని అంచనా. కానీ మిగతా మొత్తం ఏదైతే శరణార్థులు వీళ్ళందరినీ అప్పట్లో ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేది. కానీ వాళ్ళ త్రూగా, ఈ యొక్క రోహింగ్యాల త్రూగా చాలామంది మత కల్లోలాలు, మత విద్వేషాలు ఇలాంటివి ప్రోత్సహించే వాళ్ళు వస్తున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మనం బంగ్లాదేశ్ నుంచి ఏవైతే రోహింగ్యాలు కావచ్చు, శరణార్థులు అంటూ కూడా వచ్చిన వాళ్ళు మనం చూసాం. సో ఇప్పుడు భారతదేశానికి వచ్చే అర్హత కోల్పోయారు గత 10 ఏళ్లుగా. అంతకుముందు బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలోకి చాలామంది అక్రమ చొరబాట్లు ఉన్నాయి. అండ్ శరణార్థులు అని చెప్పుకొని చాలా ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, అండ్ బీహార్లో ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో అంటే ఈ యొక్క సౌత్ ఈస్ట్ కారిడార్లో వీళ్ళు స్థిరపడ్డారు. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాలో తేలిన పరిస్థితి. యాక్చువల్గా ఆ రోహింగ్యాలు కావచ్చు, ఆ శరణార్థులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళల్లో మొత్తం కూడా అందరూ టెర్రరిజానికి సంబంధించిన వాళ్ళు ఉండరు. వాళ్ళల్లో కూడా పొట్టకొట్టి కోసం, ఫ్యామిలీ కోసం, తమ కడుపున పుట్టిన పిల్లల కోసం బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళంతా ఈ యొక్క బంగ్లాదేశ్లో లాల్ బజార్ నుంచి మలేషియా వెళ్తుండగా, సో ఎక్కువ అంటే దాని కెపాసిటీకి మించి ఆ బోట్ ట్రావెల్ చేస్తుంది. ఒక పక్క ఈదురుగాలులు, సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆ బోట్ ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోయింది. దాదాపుగా 250 మంది సముద్రంలో ఒక్కసారి గల్లంతయ్యారు. అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పడవ బోల్తా పడి 250 మంది గల్లంతు కావడం కలకలం రేపుతుంది. రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ పౌరులతో ఒక నౌక బంగ్లాదేశ్ నుంచి మలేషియాకి వెళ్తుంది. దక్షిణ బంగ్లాదేశ్లోని టేక్నాఫ్ ప్రాంతం నుంచి ఈ పడవ స్టార్ట్ అయింది. అండమాన్ సముద్రం వద్దకు వచ్చేసరికి వాతావరణం అనుకూలించకపోవడం, సామర్థ్యానికి మించి ఆ బోట్లో ప్రయాణికులు ఉండడం వల్ల ఆ పడవ బోల్తా పడినట్లు కూడా అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రస్తుతం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు
ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ వెల్లడించింది. మయన్మార్లో హింసను తట్టుకోలేక 2017లో లక్షలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్కు వలస వచ్చారు. అక్కడ కాక్స్ బజార్లోని శిబిరాల్లో ఉంటున్నారు వీళ్ళంతా. కానీ ఈ మధ్య అక్కడ సరైన జీవన సౌకర్యాలు ఉండడం లేదు. పరిస్థితులు రోజు రోజుకు మరింత దిగజారుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ శిబిరాల్లో ఉన్నవారు మెరుగైన భవిష్యత్తు కోసం అక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం సముద్ర మార్గం గుండా మలేషియా లాంటి దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుంచి ఏదైతే పడవ మునిగిపోయిందో ఆ బోట్ స్టార్ట్ అయింది. బలమైన ఈదురుగాలుల వల్ల తాజాగా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శరణార్థుల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలని కోరింది. ఇలాంటి ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని మరికొన్ని సంస్థలు సూచిస్తున్నాయి. సో ఒకసారి మనం ఆ పడవని చూసుకుంటే అదొక మెకనైజ్డ్ బోటు. దాంట్లో మహా అయితే ఒక 70 మంది, ఒక 80 మంది ట్రావెల్ చేసే అవకాశం ఉంది. కానీ దాంట్లో ప్రయాణించింది 250 మంది. వీళ్ళంతా పొట్టకూటి కోసం ఛత్రపతి సినిమాలో ఏదైతే చూస్తుంటామో శ్రీలంక నుంచి ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ ఏరియాస్కి ఎలాగైతే తరలి వస్తారో, వలస వస్తారో అలాంటి శరణార్థులు వీళ్ళంతా. సో దీంట్లో బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నారు. అయితే బంగ్లాదేశ్లో లాల్ బజార్లో వీళ్ళంతా నివాసం ఉంటున్నారు. కానీ అక్కడ పరిస్థితులు బాగలేకపోవడంతో ఆల్రెడీ వీళ్ళు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చారు. ఈ 250 మంది. దాంట్లో మహా అయితే బంగ్లాదేశ్ పౌరులు ఒక 15 నుంచి 20 మంది ఉంటారని అంచనా. కానీ మిగతా మొత్తం ఏదైతే శరణార్థులు వీళ్ళందరినీ అప్పట్లో ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేది. కానీ వాళ్ళ త్రూగా, ఈ యొక్క రోహింగ్యాల త్రూగా చాలామంది మత కల్లోలాలు, మత విద్వేషాలు ఇలాంటివి ప్రోత్సహించే వాళ్ళు వస్తున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మనం బంగ్లాదేశ్ నుంచి ఏవైతే రోహింగ్యాలు కావచ్చు, శరణార్థులు అంటూ కూడా వచ్చిన వాళ్ళు మనం చూసాం. సో ఇప్పుడు భారతదేశానికి వచ్చే అర్హత కోల్పోయారు గత 10 ఏళ్లుగా. అంతకుముందు బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలోకి చాలామంది అక్రమ చొరబాట్లు ఉన్నాయి. అండ్ శరణార్థులు అని చెప్పుకొని చాలా ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, అండ్ బీహార్లో ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో అంటే ఈ యొక్క సౌత్ ఈస్ట్ కారిడార్లో వీళ్ళు స్థిరపడ్డారు. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాలో తేలిన పరిస్థితి. యాక్చువల్గా ఆ రోహింగ్యాలు కావచ్చు, ఆ శరణార్థులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళల్లో మొత్తం కూడా అందరూ టెర్రరిజానికి సంబంధించిన వాళ్ళు ఉండరు. వాళ్ళల్లో కూడా పొట్టకొట్టి కోసం, ఫ్యామిలీ కోసం, తమ కడుపున పుట్టిన పిల్లల కోసం బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళంతా ఈ యొక్క బంగ్లాదేశ్లో లాల్ బజార్ నుంచి మలేషియా వెళ్తుండగా, సో ఎక్కువ అంటే దాని కెపాసిటీకి మించి ఆ బోట్ ట్రావెల్ చేస్తుంది. ఒక పక్క ఈదురుగాలులు, సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆ బోట్ ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోయింది. దాదాపుగా 250 మంది సముద్రంలో ఒక్కసారి గల్లంతయ్యారు.